అనుమతి లేకుండా కట్టిన వైసీపీ ఆఫీసు. ఈ స్థలం 2006లోనే 9లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళు దీన్ని సెమీ పబ్లిక్ ల్యాండ్ నుంచి కమర్షియల్ కన్స్ట్రక్షన్ చేసి అప్పచెప్పమని చెప్పారు. వాళ్ళు ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ కట్టుకుంటారని చెప్పారు. వాళ్ళకి కూడా ఇవ్వకోకుండా కలెక్టర్ గారు 2017లో దీన్ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏమైందనంటే ఒక ఆర్బిట్రేటర్ని నియమించి దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పింది. ఆ ఫైల్ ని పక్కన పెట్టి కలెక్టర్ గారు దీన్ని మున్సిపాలిటీ ద్వారా మళ్ళీ దీన్ని వైసీపీ ఆఫీస్ కి లీజ్ కి ఇవ్వడం జరిగింది. 33 ఏళ్లకి 1000 రూపాయలు చొప్పున. ఒక కంపెనీది పెండింగ్ లో ఉండగా అసలు ఇంకొక కంపెనీకి ఇంకొక వైసీపీ ఆఫీస్ కి ఇవ్వడం అనేది తప్పు. అలాగే దీనికి ఏ అనుమతులు లేకుండా ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే ఏదైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో అప్పుడు ఎవరైతే టీపీఎస్ ఉన్నాడో కనీసం దీనికి ఏదైతే అక్రమంగా కడుతున్నారని కనీసం నోటీస్ కూడా ఇవాళ వరకు కూడా ఇవాళ వాళ్ళు ఎవరో కూడా లేరు, అనుమతులు లేవు. నిన్న కాక మొన్న 14 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు దీన్ని రెగ్యులర్ చేయమని చెప్పి వీళ్ళు ఫీజు కట్టడం జరిగింది. ఆల్రెడీ ఏదైతే పర్మిషన్ తీసుకోకుండా పర్మిషన్ ఇమ్మని చెప్పి ఇప్పుడు పెడతారో అది చెల్లదు. ఆ 12 లక్షల రూపాయలు గవర్నమెంట్ కి ఇదైపోతాయి. ఈ ఆఫీస్ ని మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి అనేక ఆఫీసులు మున్సిపాలిటీకి సంబంధించి కానీ రెవెన్యూకి సంబంధించిన కానీ అద్దె భవనాల్లో ఉన్నాయి. ఉడా ఆఫీస్ కూడా అద్దె భవనంలోనే ఉంది. దీన్ని తదుపరి ఉడా ఆఫీస్కి కానీ లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు, పిల్లలంతా ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరిగా ఏదైతే వీళ్ళు సొమ్ము దుర్వినియోగం చేశారో అది దుర్వినియోగంగా ఉండకోకుండా ఉండే దిశగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా దీన్ని ఉడా ఆఫీస్కి కానీ లేకపోతే గవర్నమెంట్ కాలేజీకి కానీ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఏమీ చెల్లదు. ఎందుకంటే దీనికి అనుమతులు లేవు. ఆల్రెడీ ఇది ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. డాన్ కంపెనీ ఉన్న వాళ్ళతో అవసరమైతే మేము కాంప్రమైజ్ అవుతాం, వాళ్ళని విత్డ్రా చేయిస్తాం. వాళ్ళను కూడా గవర్నమెంట్ ఆస్తి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నా కూడా అభ్యంతరం లేదని చెప్పి వాళ్ళతో విత్డ్రా కూడా మేము చేయించుకుంటాం. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ కి మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసింది, వాళ్ళ ప్రభుత్వంలో చేసింది ఇదంతా కూడా రాంగ్ ప్రకారం చేశారు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ప్రజాపయోగంగా ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నామో ఆస్తులు దుర్వినియోగం అయ్యేదానికంటే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకోవడం మేలు కాబట్టి ఆ విధంగా చేయమని కోరుకుంటున్నాం. కానీ తదుపరి మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వాళ్ళు స్టేట్ వైడ్ గా కూడా ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి సహకరిస్తాం. ఏదైనా సరే ఈ స్థలం అనేది ప్రజాపయోగంగా ఉపయోగపడాలి. ఏదైతే ఏలూరులో బీసీ హాస్టల్ కానీ ఎలాగైతే అండర్ గ్రౌండ్ స్కీమ్ లో పెట్టి వాటర్ ప్లాంట్ కట్టారో అవన్నీ చేయకోకుండా దీనికోసం ఇన్ని డబ్బులు వెచ్చించడం ఎంత ఇది అనేది దుర్వినియోగం ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ ఆఫీస్ ని విజిట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగినాయి. ఇది ప్రతి జిల్లాలో కూడా జరిగింది. అలాగే వాళ్ళు ప్యాలెస్ ఎలా కట్టారో ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ప్యాలెస్లు కట్టుకోవాలన్నది. మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చూడండి ఎలా ఉంటుందో, ఈ పార్టీ ఆఫీస్ చూడండి ఎంత అంగులు ఆర్భాటాలతో కట్టారో, ఎంతలో కట్టారనేది. తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం ఉండాలి. ప్రజలకు తెలియాలి కాబట్టి దీన్ని అంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం. ప్రజలు కూడా నిర్ణేతలే. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలు ఏ విధంగా అయితే వ్యతిరేకంగా ఈ ఉన్న ప్రభుత్వం లేని మొన్న వెళ్ళిపోయిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి
ఈ కూటమిని గద్దెక్కించారో రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ నిర్ణయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. తీసుకోమని కమిషనర్ గారికి చెప్పాం. ఆల్రెడీ ఓడా వాళ్ళు కూడా కమిషనర్ గారు లేరు, వాళ్ళు కూడా పంపించారు. వాళ్ళు రేపొద్దున ఏదైతే 12 లక్షలు కట్టుకుని తీసుకున్నారో అది జమ చేసుకుని దీనికి ఏ అనుమతులు ఇవ్వమని చెప్పి వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి వాళ్ళు నిన్న నోటీస్ తీసుకున్నారని చెప్తున్నారు. ఇవాళ తాళం వేసేయమని చెప్తున్నాం ఆఫీస్ కి. తప్పనిసరిగా ఇది మున్సిపాలిటీ ఆస్తి. రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుంది. మున్సిపాలిటీ లేకపోతే ఇక్కడికే మెప్మా ఆఫీస్ లేదు, ఉడా ఆఫీస్ లేదు, అన్ని కూడా వేరే వేరే చోట్ల జరుగుతున్నాయి. కాబట్టి ఏదోటి గవర్నమెంట్ ఆఫీస్కి కానీ లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి కానీ ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే లోపు కూడా ఆ విధంగా చేయడానికి మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,